ఒక్క స్పీచ్ ప్రపంచం దృష్టినే మార్చేయగలదా? అసాధ్యమనిపిస్తుంది కదూ, కాని కొన్నిసార్లు జరుగుతుంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రసంగం గురించే తెలుసుకోబోతున్నాం. కొన్ని నిమిషాల మాటలు, కాని వాటి ప్రభావం శతాబ్దాలుగా నిలిచిపోయింది. అంతా మొదలైంది ఈ 5 అద్భుతమైన, ఎంతో ఆత్మీయమైన మాటలతోనే. సరే, ఇంతకీ ఏంటి దీన్ని వెనకున్న కథ? లోతుగా చూద్దాం రండి. ఈ మాటల్లో అంత శక్తి ఎలా వచ్చింది? అది తెలియాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. సంవత్సరం 1893, సెప్టెంబర్ 11. ప్రదేశం అమెరికాలోని చికాగో నగరం. అక్కడ జరుగుతున్నది ప్రపంచంలోనే మొట్టమొదటి సర్వమత మహాసభ, అంటే వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్. ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు, ప్రతినిధులు అక్కడికి వచ్చారు. అంతమంది పేరు పొందిన వ్యక్తుల మధ్యలో భారతదేశం నుంచి వచ్చిన ఒక యువ సన్యాసి, కాషాయ వస్త్రాల్లో, తలపాగతో. కాని అప్పటికాయనెవరో పెద్దగా ఎవరికి తెలీదు. ఆయనే స్వామీ వివేకానంద. భారతదేశపు ప్రాచీన సంస్కృతి, హిందూ ధర్మం యొక్క అసలైన సందేశాన్ని ప్రపంచానికి వినిపించడానికి ఆయన అక్కడే ఉన్నారు. ఇక ఆయన మాట్లాడాల్సిన సమయం రానే వచ్చింది. ఆయన వేదిక మీదకి రాగానే ఆ హాల్లోని వాతావరణం ఒక్కసారిగా శాశ్వతంగా మారిపోబోతోంది. సాధారణంగా అందరూ ప్రసంగాన్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మొదలు పెడతారు కదా, కాని ఆయన అలా అనలేదు. ఎంతో ఆత్మీయంగా తన కుటుంబ సభ్యుల్ని పిలుస్తున్నట్టుగా అమెరికా సోదర సోదరీమణులారా అన్నారు. అంతే. ఆ ఒక్క పిలుపుకే ఆ హాల్లో ఉన్న 7,000 మంది ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. దాదాపు 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అసలాయన ప్రసంగం ఇంకా మొదలు పెట్టనేలేదు. ఆలోచించండి, ఇంతలా వాళ్లని కదిలించిన ఆ సందేశమేంటి? అసలాయన ఏం చెప్పాలనుకున్నారు? ఆయన పరిచయం చేసిన కాన్సెప్ట్ సనాతన ధర్మం. అంటే దేవుణ్ణి చేరడానికి దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే అని చెప్పే శాశ్వతమైన ధర్మం. అన్ని నదులు వేర్వేరు చోట్ల పుట్టినా చివరికి సముద్రంలో కలిసినట్టు అన్నమాట. ఆయన మాటల్లోని సారం ఇదే. అన్ని మతాలను గౌరవించడం, అన్ని మార్గాలు నిజమైనవే అని అంగీకరించడం, మతం పేరుతో జరిగే గొడవల్ని, మూర్ఖత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం, మనమంతా ఒకే సత్యంలో భాగం అని చెప్పడం. అంతేకాదు, భారతదేశం ఎప్పుడూ కష్టాల్లో ఉన్నవాళ్లకి, వేరే దేశాల నుంచి తరిమివేయబడ్డ వాళ్లకి ఆశ్రయమిచ్చిందని, అలాంటి గొప్ప దేశానికి చెందినవాడినని గర్వంగా ప్రకటించారు. ఇది చేతల్లో చూపించిన సహనానికి నిదర్శనం. సరే, ఆ రోజు ఆ హాల్లో అంతా అద్భుతంగా జరిగింది. కాని దాని ప్రభావం అక్కడితో ఆగిపోలేదు. ఆ కొలంబస్ హాల్ గోడలు దాటి ప్రపంచమంతా పాకింది. చూడండి, ఆ ప్రసంగానికి ముందు పశ్చిమ దేశాల వాళ్లకి భారతీయ తత్వమంటే ఏవో మూఢనమ్మకాలు, మాయలు, మంత్రాలు. కాని ఆ ప్రసంగం తర్వాత వాళ్ల ఆలోచనా ధోరణే మారిపోయింది. భారతీయ జ్ఞానం ఎంత లోతైనదో వాళ్లకర్థమైంది. అప్పట్నుంచి దానిపై గౌరవం, ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి విపరీతంగా పెరిగాయి. అందుకే మనమంటాం, అది కేవలం ఒక ప్రసంగం కాదు, అది భారతదేశపు వేల సంవత్సరాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి సరిగ్గా పరిచయం చేసిన ఒక చారిత్రాత్మక ఘట్టం. చివరిగా ఒక్క ప్రశ్న: నిజంగా ఒకే ఒక్క ప్రసంగం ప్రపంచ దృక్పథాన్ని మార్చగలదా? వివేకానంద గారి ప్రసంగం చూస్తే అవుననే సమాధానమొస్తుంది కదా. సరైన మాటలు సరైన సమయంలో పలికితే అవి చరిత్ర గతిని కూడా మార్చగలవు. మాటలకున్న అసలైన శక్తి అది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.